అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఉందో సార్, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఎక్కువ చర్చలు అనేవి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అందులో ఉన్న అవకతవకల గురించి కానీ ఇట్లా ఇరు వర్గాల మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారిని కాళేశ్వరానికి రమ్మని చెప్పని ఇన్వైట్ చేస్తున్నారు. అసలు ఎందుకని చెప్పని అంటారు? నిజంగా కాళేశ్వరానికి కేసీఆర్ గారు వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. వెళ్ళాలంటే వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు చెప్పాడు, కట్టిందే మేము చూసేది ఏంటి అన్నాడు. అవును సార్, కరెక్ట్. ఆయన చెప్పింది కరెక్టే. కట్టింది ఆయన. వాళ్ళు నిజంగా కరప్షన్ చేసి ఉంటే ఎంత తిన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసే ఉంటుంది, పగుళ్ళు చూస్తే కనపడతాయి. పగుళ్ళు వాళ్ళకి తెలుసు, చూడకపోయినా వాళ్ళకి పాత ఇంజనీర్లు చెప్పుకుంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడిక్కడ పగిలింది, ఇక్కడెక్కడ పగిలింది, ఇక్కడ కుంగింది, ఎందుకు కుంగింది, ఇదేదో చెప్పేసి ఉంటారు. అన్నీ తెలుసు వాళ్ళకి, తెలియంది ఏమి ఉండదు. బట్ ఇప్పుడు నౌ దే కెనాట్ యాక్సెప్ట్ ఎనీ డామ్ థింగ్. మేము కరెక్ట్గా చేసామనేది చెప్తారు వాళ్ళు. ఏమైనా తప్పు చేశానని చెప్తారా? తప్పు చేశానని చెప్తే మొత్తం ఫ్యామిలీకి జైలు శిక్ష పడుతుంది. సో అవన్నీ జరగవు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ మొదటి నుంచి మేధావులు కానీ మనలాగా కొద్దిగా గొప్ప మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తప్పు అని చెప్తానే ఉన్నాం. అవును సార్, అందరం చెప్తాను. చాలామంది ప్రజలు చెప్తున్నారు, విజ్ఞానవంతులు చెప్తున్నారు, దాని మీద ఎక్స్పర్ట్స్ చెప్పారు. అవును సార్. కానీ ఆయన చేయలేదు. ఆయన ముందు ఉన్న ఎత్తిపోతల పథకం ఏదో ఉండేది, అది ఆ పథకం పెట్టుంటే 30,000తో అయిపోయేది. ఇప్పుడు 1,00,000 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి యాక్చువల్గా పనికొచ్చే ప్రాజెక్ట్స్ కాదు ఇప్పుడు. సో స్టోరేజ్ కూడా కష్టం, దాన్ని టీఎంసీలు చేయటం అనేది కష్టం. సో ఇవన్నీ ఉన్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాష్ట్రానికి లాభం కన్నా నష్టంగానే ఎక్కువ ఉంది సార్. నష్టం ఎక్కువైపోయింది, డెఫినెట్గా నష్టం ఎక్కువైంది. సరే వాళ్ళు ఒప్పుకోకపోయినా తప్పే అది. వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అంతే కదా సార్, డిఫెండ్ చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మన కేసీఆర్ గారికి రీసెంట్గా ఆయనకి అనారోగ్యం వల్ల ఇప్పుడు కోలుకున్నారు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి అసెంబ్లీకి రాకుండా, అంటే ఇప్పుడు అసెంబ్లీకి ఆయన వచ్చే అంశం కూడా లేదు, అట్లా ఉండి ఇప్పుడు వాళ్ళ ఉన్న కాన్స్టిట్యున్సీ కానీ లేదా ప్రజలకు కానీ ఏమైనా చేయగలుగుతారని చెప్పని అంటారు? పనులు ఏమన్నా అక్కడి నుంచి అసెంబ్లీకి చీఫ్ మినిస్టర్ అప్పుడు జయలలిత గారు వెళ్ళేవారు కాదు, కరుణానిధి గారు వెళ్ళినట్టున్నారు. ఈ చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళలేదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. వెళ్ళకపోయినా వాళ్ళు ముఖ్యమంత్రులు చేస్తానున్నారు కదా వీళ్ళంతా. జయలలిత గారిని ముఖ్యమంత్రి చేశారు, వెళ్ళకపోతే మరి చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆయన చేస్తారో చేయరో చూడాలి రేపు ఎలక్షన్లో. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ముఖ్యమంత్రిని చేశారు. సో మీ డౌట్కి కారణం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. అదే సార్, అంటే ముఖ్య వేదిక అదే కదా సార్. ఇప్పుడు ఏదైనా చర్చ గురించి, ఏదైనా ఒక సమస్య గురించి చర్చించాలి కానీ అసెంబ్లీని సార్ నిజంగా అది దేవాలయం లాగా ఫీల్ అయ్యి ప్రజల కోసం మాట్లాడటం మొదలు పెడితే, ప్రజల కోసమే దాన్ని నడిపిస్తూ ఉంటే మీరు చెప్పినట్టు ఉంటుంది. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్తే ఏ అసెంబ్లీ అని తీసుకోండి, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ తీసుకోండి, ఆ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారిని కానీ ఆ గవర్నమెంట్ని కానీ, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా మాన్యనీయ మహోదయి అని మొదలెడతారు. వాళ్ళ ప్రధానమంత్రి జీ నుంచో ఏదో చెప్తారు. ఇక్కడికి వస్తే మా ముఖ్యమంత్రి గారు ఫలానా గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎంతసేపు చెప్తారు? ప్రతి మెంబరు లేచి ఇప్పుడు సెల్ఫ్ డబ్బాలు కొడతామే సరిపోతూ ఉంటుంది. వీళ్ళ గురించి మాట్లాడతాం. ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక సబ్జెక్ట్ మీద ముందు మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఆయన పేరు చెప్పి వారి ఆలోచన విధానం, ఆవేశం ఏదో అది ఇది దాని మీద అయిపోయింది. 6 నిమిషాలు మాట్లాడతారు, 4 నిమిషాలు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. సో అసలు మనకి సబ్జెక్ట్ మీద వినలేము. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మోడీ గారిని మణిపూర్ మీద మాట్లాడమన్నారు. మోడీ గారు 1:20 నిమిషాలు 1:30 నిమిషాలు ఆయన దాని గురించి మాట్లాడారు. 2 గంటల పైన మాట్లాడండి, లేదా 1:50 నిమిషాలు సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి ఓపిక లేక ఆయన మాట్లాడుతున్న లాస్ట్ 10 మినిట్స్ వెళ్ళిపోయారు, వాకౌట్ చేశారు. కాంగ్రెస్ కాదు, మీకు అపోజిషన్ వాళ్ళని. వీళ్ళు వెళ్ళిపోయినాక ఆయన మణిపూర్ని గురించి మాట్లాడారు. అంతసేపు మణిపూర్ గురించి ఆయన మాట్లాడలేం.
సో నా ఉద్దేశంలో దట్ వాజ్ ఎ డిస్కషన్ అబౌట్ మణిపూర్. మోడీ గారు 10 నిమిషాలు మణిపూర్‌ని గురించి మాట్లాడితే చాలు. అవును సార్. వీళ్ళకి బోర్ కొట్టి వీళ్ళ ఉద్యోగం ఏంటి? ఈళ్ళెళ్ళి మనం ప్రజలు ఓట్లేసిందేంటి? అక్కడ ఉండి చూసుకోవాలి. వీళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అది తప్పు. మోడీ గారు మాట్లాడకపోవటం ఎంత తప్పో, వీళ్ళు లేచి వెళ్ళిపోవటం అంతే తప్పు. ఈక్వల్లీ తప్పు. సిమిలర్‌గా ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు వీళ్ళు మానేశారు. అవును సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను రాను పొమ్మన్నాడు. వీళ్ళకి ఏం హక్కు ఉంది రాను పొమ్మంటానికి? అంటే మనం ఓటేసి గెలిపించాము. నిన్ను వాళ్ళు కొట్టారో తిట్టారో నాకు అనవసరం. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడి నా సమస్య తీర్చాలి. మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటానికో, మిమ్మల్ని గురించి మీరు మాట్లాడుకుంటానికో కాదు మిమ్మల్ని అక్కడ పంపించేది. కేవలం మా సమస్యలు మాట్లాడటానికి. సో మా సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎందుకంటే, ఇంత మర్యాద లేకుండా చేస్తున్న అసెంబ్లీకి వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మీరు అడిగారు కదా అసెంబ్లీకి రాకుండా ఏం జరుగుతుందండి అని. ఏం వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేయరు కదా. వెళ్ళి వెళ్ళపోయినా పర్లా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు రాలేదంట. ఇక ప్రస్తుతానికి కాలు లేదు కాబట్టి, సరిగ్గా లేదు కాబట్టి రాలేదేమో. నెక్స్ట్ వస్తారేమో. ఆయన రాపోయినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు నాకు తెలిసినంత వరకు. అదే సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా కాలం నుంచి వినిపిస్తున్న వర్డ్ అయితే ఒకటి ఉంది సార్. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చేస్తున్న పనులకి ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మద్దతుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. రీసెంట్‌గా కొన్ని వీడియోస్‌లో కూడా చూసాము. దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్ అసలు? సంతోషం. వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి కదా. అది ఆ స్పిరిట్ ఎప్పుడూ ఉండాలి ఎవరికైనా, ఎనీ అపోజిషన్ పార్టీకి. వాళ్ళు మంచి చేస్తుంటే మంచి అని చెప్పాలి, చెడు చేస్తుంటే చెడు అని చెప్పాలి. ఫార్చునేట్లీ ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నారంటే నేనైతే చూడలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగా అలా చేస్తే మాత్రం వీ షుడ్ ఇన్వైట్ దెమ్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, షుడ్ సపోర్ట్ దెమ్. అంటే మనకు కావాల్సింది ఇందాక చెప్పినట్టు అసెంబ్లీకి మనం ఓటేసి గెలిపించేది మన బాగోగులు మాట్లాడడానికి, ప్రజల బాగోగులు మాట్లాడటానికి. సో ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతూ అవతల వాళ్ళు మంచి చేస్తే అభినందించి, చెడు చేస్తే వాళ్ళని చీల్చి చెండాడేటట్టు ఉంటేనే అవుతారు. అంతే తప్ప వీళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ, లేదా వాళ్ళ పార్టీ నాయకులకి చెంచాగిరి చేసుకుంటూ వీళ్ళు కూర్చోవటం అనటానికి మనం ఓట్లు వేయట్లా. అదే సార్. కేవలం మన బాగోగులు చూస్తానికే వేస్తున్నాం ఓట్లు. సో ఇప్పుడు వీళ్ళు చేసి నిజంగా బీజేపీ వాళ్ళు అలా చేస్తే మాత్రం అభినందనీయులు, వాళ్ళు గుడ్. సార్ రైట్ సార్. ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ ప్రభుత్వం నిలబడబోతుందని చెప్పని అనుకుంటారు సార్? తెలంగాణలో ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ వేస్తారు, బీజేపీ కొన్ని పార్టీలు పడతాయి, బీఆర్ఎస్ పడతాయి. ఎవరు ఎట్లా ఉంటారనేది ఇంకా మనం చూడాలి. అంటే మంచి డిపెండ్స్ ఆన్ రేపు ఇది ఎట్టా వస్తుంది, ఇది కాంగ్రెస్ ఎంత ఫేర్ చేస్తుంది. డెఫినెట్గా లాస్ట్ టైం కంటే కాంగ్రెస్ ఇప్పుడు బెటర్గా ఫేర్ చేస్తుంది. బీఆర్ఎస్ కొంచెం తగ్గుతుంది, బీజేపీకి ఏమైనా పెరుగుతాయా అన్నీ వస్తాయి అలా. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చినాయి. అదే. సో ఆ వచ్చినాయి నిలబెట్టుకుంటే బీజేపీ చాలా వస్తుంది అనుకుంటున్నాను. మిగిలిన బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్లోనూ అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సార్. ఎందుకంటే బీఆర్ఎస్ అంచనాలు కూడా చాలా వరకు మారిపోయినాయి సార్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఈ రూరల్ ఏరియాస్ నుంచే కానీ, లేదంటే అటువైపు నుంచి వచ్చిన ఎదురు దెబ్బలకి ఏంటంటే అంచనాలన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్పని భావించవచ్చా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి? ఉండదు, అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను. చూడాలి. అంటే ఎప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ ఎలక్షన్కి అసెంబ్లీ ఎలక్షన్కి చాలా ఓటింగ్లో తేడా ఉంటుంది జనరల్గా. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా చాలాసార్లు పడతా ఉంటాయి. బీజేపీ కొంచెం పర్సంటేజ్ పెరిగితే పెరగవచ్చు, చెప్పలేం. రైట్. ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అంటే పార్టీ పరంగా చూసుకోకుండా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి చాలా చోట్ల కూడా ఏంటంటే ఆయన ఉపేక్షించేవారు. కలిసే అవకాశం ఎక్కడ కూడా కనిపించలేదు. దేని గురించి కూడా చర్చలు కూడా ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఉన్న ఈ రీసెంట్గా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈయన కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు సార్? ఎవరైనా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా కలిసే తీరాలి. మీరు చెప్పింది చాలా తప్పు. మాజీ ముఖ్యమంత్రి గారు కలవలేదు, 100 సార్లు కలిసాడు ఆయన, కలవకుండా ఎక్కడ ఉన్నాడు?
అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కలిసిని హైలైట్ చేయకుండా కలవని హైలైట్ చేసాం అనుకోండి, అట్లాగే ఉంటుంది. ఆయన చంద్రశేఖరరావు గారు చాలా స్కీమ్స్ బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన. అవును. ఆయన ఎన్నిసార్లు వెళ్ళి కలిశారు అనేది మనకు చెప్పడు. ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తే నేను వెళ్ళి కలవలేదు అని చెప్పడాన్ని హైలైట్ చేస్తారు. సో అట్లా చేసేదాన్ని మనం చెప్తున్నాం తప్ప కేసీఆర్ గారు చాలాసార్లు కలిశారు, చాలాసార్లు వెళ్ళారు, శాల్వాలు కప్పారు, అన్ని మాట్లాడారు, అన్నీ జరిగినాయి. లోపాయికారిగా కానీ బయటికి కానీ జరిగినాయి చాలా. అదే హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని